తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ ఎపిసోడ్ మరో మలుపు తీసుకుంది. గతంలో కిరణ్ రాయల్ తనని మోసం చేశాడని తెలిపిన లక్ష్మి మరోసారి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పలువురు జనసేన వైసీపీ నేతలపై లక్ష్మీరెడ్డి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే ఆమె సంచలన నిజాలను బయటపెట్టింది. జనసేన నేత దినేష్ జైన్, హరిశంకర్ గడితో పాటు వైసీపీ నేత సురేష్ పై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. వైసీపీ నేత సురేష్ తన ఫోటో వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని, సురేష్ కు జనసేన నేతలు దినేష్ జైన్, గని, హరి శంకర్ సహకారం అందించారని ఆమె ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో ఉన్న మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలను డిలీట్ చేయాలని అనేక మార్లు ఆమె కోరినట్లు సమాచారం. అయితే టైం వచ్చినప్పుడు డిలీట్ చేస్తామని, ఇప్పుడు సైలెంట్ గా ఉండాలని జనసేన వైసీపీ నేతలు హెచ్చరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెట్టేందుకు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. మార్ఫింగ్ వీడియో, ఫోటోలను వైరల్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని కోరింది. నా దగ్గరికి గని దినేష్ జైన్ వచ్చి, నీకు కిరణ్ కి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఉంటాయి, ఇవ్వండి, అవి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లి నీకు న్యాయం జరిగేలా ఉంటుంది అని చెప్పి నా దగ్గర నమ్మించి వీడియో తీసుకెళ్లాడు. అప్పుడు నేను నమ్మకపోతే నా ఫ్రెండ్ అయిన హరిశంకర్ దగ్గర కాల్ చేపించి నీకు న్యాయం చేపిస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2025లో ఎప్పుడైతే నా ఆర్థిక పరిస్థితి ఇదయ్యి నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందో, నేను హాస్పిటల్లో ఉన్న 2 డేస్లో నా పర్మిషన్ లేకుండానే ఆ వీడియోస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అవి వచ్చినప్పటి నుంచి నా కుటుంబం కానీ, నేను కానీ, నా పిల్లలు కానీ ఎంతో సఫర్ అవుతాను. ఆ తర్వాత జరిగిన విషయాలు అందరికీ తెలిసిందే. ఎన్నో సమస్యలు పడి మేము కోర్టు ద్వారా అన్ని సెటిల్మెంట్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంలో మళ్ళీ ఎక్కడ ఏం జరిగినా కూడా ఆ వీడియోస్, ఫొటోస్ని వాళ్ళకి తగిన విధంగా మార్ఫింగ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తూ నన్ను, నా బిడ్డల్ని చాలా బాధ పెడతా ఉన్నారు. ఇందులో గని, దినేష్ జైన్ ఇద్దరు కలిసి చేసిందే. ఆ తర్వాత వాళ్ళు వైసీపీకి సంబంధించిన పసుపులేటి సురేష్ కి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ మీడియా ద్వారానే ఎక్కడ ఏం జరిగినా కూడా నగే రిపీట్ అవుతూనే వస్తున్నాయి. దీని ద్వారా చాలా 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 మానసికంగా నలిగిపోతున్నాం. నేను ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకంటే ఇలాంటివి జరగకూడదు, అవన్నీ డిలీట్ చేయమని నేను ఆల్రెడీ చెప్పాను. నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, డిలీట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చేయలేదు. మళ్ళీ నేను అడుగుతుంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. అందుకే నేను ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. మళ్ళీ కానీ ఇది ఇలానే రిపీట్ అవుతూ ఉంటే నేను ఎంత యాక్షన్ అయినా తీసుకోవడానికి చాలా రెడీగా ఉన్నాను. దయచేసి అవన్నీ డిలీట్ చేయాలనేసి సిఏ గారిని కూడా కోరడం అనేది జరిగింది. అబ్దుల్ గని, దినేష్ జైన్, హరిశంకర్, పసుపులేటి సురేష్. జనసేన నేత కిరణ్ రాయల్ మాయమాటలతో తాను సర్వస్వం కోల్పోయానని, ఆయన అవసరాలకు తన నుంచి తీసుకున్న 1,20,00,000 రూపాయలు, 25 సవర్ల బంగారాన్ని మాత్రమే తాను తిరిగి అడుగుతున్నానని తిరుపతికి చెందిన లక్ష్మీరెడ్డి గతంలో ఫిర్యాదు చేసింది. అయితే మరోసారి లక్ష్మీరెడ్డి పోలీస్ స్టేషన్కు రావడంతో జనసేన వైసీపీ పార్టీలో చర్చ మొదలైంది. పోలీసులు ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టారు.